పర్లేదులేరా, పాపం కొంతమంది ఖాతాలు పెడతారు, తర్వాత డబ్బులు ఇవ్వలేవని చేతులు ఎత్తేస్తారు. తర్వాత మనమే చేతులకు వాతలు పెట్టుకోవాల్సి వచ్చేది. ఏది ఏమైనా అమ్మ పేరు మీద హోటల్ పెట్టగానే మంచిగా నడిచిందిరా. అమ్మని ఆదర్శంగా తీసుకుంటే విజయవంతం అవడానికి ఇదే నిదర్శనం అనిపిస్తోంది. ఇక శ్రీవల్లి పెళ్లి గురించి ఆలోచించాలి. అన్నయ్య, నేను మళ్ళీ చెప్తున్నాను, నా పెళ్లికొచ్చిన తొందర ఏమీ లేదు. ముందు మనం కష్టపడదాం, అప్పులు తీరుద్దాం, తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. రే నంది, అప్పుల గురించి చెల్లెలికి చెప్పావా? నా తువ్వాల మీద ఉంటానా, నేనెందుకు చెప్తానన్నా? అన్నయ్య, ఎన్ని సంబంధాలు వచ్చాయో ఎన్ని సంబంధాలు పోయాయో. పెళ్లి మండపం దాకా వెళ్ళాము అంటే ఎంత ఖర్చు ఉంటుందో మాకు తెలీదా? పైగా రాములత్తయ్య ఇచ్చిన 10 లక్షలు దొంగలెత్తుకుపోయారు. దానికే వడ్డీ కడుతున్నాం. ఇవన్నీ మాకు గుర్తుంటాయన్నయ్య. మేమేం చిన్నపిల్లలం కాదు. ఆ అవకాశం వస్తే మేం కూడా ఏదో రకంగా సహాయం చేస్తామన్నయ్య. లేదమ్మా, మీరు బాగా చదువుకోవాలి. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేస్తూ వెళ్ళిపోవాలి. మిగతా వాటి గురించి ఆలోచించకండి. రేపు పొద్దున 5ంటికి లేచి తెలుసన్నా, దోశల పిండి రుబ్బి పడేయాలి, హోటల్లో గిన్నెలు బల్లలు అన్నీ తుడిచిపెట్టాలి, శుభ్రం చేయాలి. నేను శుభ్రం చేసిన సామాన్ల వల్లే సూర్యుడు వచ్చాడా అని జనం అందరూ అనుకోవాలి. అంతే కదనా? చూస్తావుగా, రేపు పొద్దున చూడన్నా. సరే సరే, ఇప్పటికే పొద్దుపోయింది. ఆ లెక్కలు పక్కన పెట్టండి, నేను అందరికీ వడ్డిస్తాను. ఏంటి పెదనాన్న, ఆనందం వచ్చినా బాధొచ్చినా మందు తాగాలని చెప్పే నీలాంటి మగాళ్ళు ఎలాంటి సెటప్ లేకుండా సైలెంట్గా కూర్చొని చేతులు నొక్కుంటున్నారేంటి? నీకు ఇక్కడేం పని? అవతలబో. పెళ్ళైన నాలాంటి దాన్ని పక్కకి పో అని చెప్పకూడదు పెదనాన్న. గంగింటికి వెళ్తావా ఏంటి? ఇష్టం లేని పెళ్లి చేసుకొని కష్టంగా వాడితో ఉండలేనని చెప్పినందుకే కదా నిన్ను ఇంట్లో ఉండనిచ్చింది. కరెక్టే బ్రదర్, నువ్వన్నది 100% నిజం. నేను కాదనను. సిగ్గుపడుతూ ఇదిగో తాళి కట్టించుకోవాల్సిన నేను స్పృహలో లేనప్పుడు గంగా బావకి పెళ్ళాన్నయ్యాను. అది ఇదిగో మనింట్లోనే, మండపంలో కాదు. మా ముందు అగ్నిగుండం కూడా లేదు. తర్వాత ఆడు పసుపు తాడు కట్టాడని నీకు మండిపోయింది కదా. నా కోపం ఎంతసేపు పెదనాన్నా, అయినా దానికొక విలువ ఉంది. మరి మీకు? చిన్నప్పటి నుంచి బావ మీద కోపం మీకు రోగంలా అంటు పెట్టుకుని ఉంది. ఎక్కువ మాట్లాడుతున్నావు శివపార్వతి. నేను మాట్లాడాలనే వచ్చాను. మీరు కొంచెం ఓపిక తెచ్చుకుని వినాలి. ఎందుకంటే గంగా బావని డైరెక్ట్గా ఢీ కొట్టే సత్తా లేక తన కాళ్ల మీద తను నిలబడడానికి పెట్టుకున్న పచారీ కొట్టుని మీరు తగలబెట్టారు కదా. నేను ఈ మాట అనగానే వెంటనే నీకేమైనా పిచ్చా, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావని గట్టిగా దబాయించేవాళ్లే. కానీ మాడిపోయిన మొహాలు ఒకరినొకరు చూసుకుంటున్నారేంటి? నా అనుమానం నిజమేలే. తెగించి మాట్లాడుతున్న దానివి మేము అరిచి కొట్టినంత మాత్రాన భయపడతావా ఏంటి? ఒకప్పుడు పెదనానంటే చాలా భయం ఉండేది, కానీ ఇప్పుడు చాలా వేస్తుంది. శివపార్వతి,
హద్దు మీరుతున్నావు. పెదనానా నువ్వు లేచి నిలబడ్డం వల్ల నేనేం జంకను. ఎందుకంటే ఇలా నిలబడటం కాదు, పచారీ కొట్టు తగలబడ్డా సరే మీరు మంటెట్టినప్పుడు ఎగసిన అగ్ని కీలకాల కన్నా ఎత్తుగా ఎగిసినట్టు మళ్ళీ నిలబడ్డాడు. మీరు పెట్టిన మంటతోనే మగాడు కాబట్టి కుంపటి పెట్టగలిగాడు. ఆ మంటలకు పచారీ కొట్టు కాలి బూడిదై ఉండొచ్చు, తన ప్రాణం నలిగిపోయి ఉండొచ్చు. కానీ హోటల్లో రగిలే మంటల మీద పెనం పెట్టాడు. దాని మీద దోశ వేసి మీ ఆశల మీద నీళ్లు చల్లాడు. బ్రదర్, గంగంటే వాటర్ కాదు, ఫైర్. ఫైర్ అర్థం చేసుకో. అబ్బోడా, ఈ పూట మనం తాగలేదు కానీ ఇది ఏమన్నా తాగిందా ఏంట్రా? నానా, శివపార్వతి గంగకు ఫేవర్గా మాట్లాడుతుందంటే దాని కొయ్యిన అదే తవ్వుకున్నట్టు మనం ప్లాన్ చేయాలి. అదెట్టా? తెల్లారని నాన్న. దండోరా వేయిస్తున్నారు ఎందుకన్నయ్యా? ఏమోనమ్మా, నాకు తెలీదు. డప్పు కొట్టారంటే ఎవరి జీవితానికో ముప్పు కలిగినట్టే. పాపం, ఎవరికేం కష్టం వచ్చిందో. ఈ ఊళ్ళో కష్టం వచ్చిన వాళ్ళకు కూడా నష్టం వచ్చినట్టే కదన్నయ్య. ఎందుకంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళినా కూడా న్యాయం జరగదు కదా. అక్కడికి వెళ్ళడమే అన్యాయం. ఊరుకోండే, మీరిలా మాట్లాడేది ఎవరైనా విన్నారంటే ఆ మాటలు కూడా డప్పు కొట్టి మరీ చెప్తారు. చెప్తే చెప్పారు, మనమన్న దాంట్లో తప్పు లేదు కదా. వరదరాజులు మావయ్య ఎవరికి న్యాయం చేశాడని? అన్యాయం చేసేవాళ్లు గద్దెక్కితే ఇలాగే ఉంటుంది. అసలు పంచాయతీ పెట్టి అమ్మాయికిల్ని రచ్చకిచ్చే వాళ్ళనే ఖండించాలి. ఇదేంటి, దండోరా వేసే అతను మనింటికే వస్తున్నాడు? గంగా, వీధి వీధంతా కేకేసుకుంటూ వస్తున్నా, మీరే వినిపించుకోలేదు. చెప్పు, ఏమైంది? త్వరగా పంచాయతీకి రండి. ఎందుకు? మా వాళ్ళ సమస్య పంచాయతీ వరకు వచ్చిందా ఏంటన్నా? సమస్య పంచాయతీకి వచ్చిన మాట నిజమేనమ్మా, కానీ మీ చుట్టాలది కాదు, మీదే. మీదే ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, మీరు పంచాయతీకి రావాలి గంగా. మీ వల్ల అన్యాయం జరిగిందని మీ వరదరాజులు మామయ్య పంచాయతీకి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. త్వరగా రండి. మన వల్లే అన్యాయం జరిగిందని మావయ్య ఎలా అంటారన్నయ్య? ఊరికే ఉంటే ఊరంతా ఇలాగే ప్రచారం చేస్తారు. అదేంటో చూద్దాం పదండి. అమ్మగారు, అమ్మగారు! వెంకన్నా, మళ్ళీ ఏమైంది? నువ్వు కంగారుగా కేకలేస్తే నా గుండెల్లో దడ పుడుతుంది. ఏటో అమ్మగారు, మేనల్లుడి జాతకం అట్టుందో ఏంటో, ఎవరికైనా పెళ్ళయ్యే కలిసి వస్తుంది. కానీ మన గంగకు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి కష్టం వస్తూనే ఉంది అమ్మగారు. ఏం జరిగింది వెంకన్నా? గంగనాళ్ళ చెల్లెల్ని అంటెట్టుకుని పంచాయతీకి రమ్మని కబురెట్టారు అమ్మగారు.
నేను ఈ మాట చెప్పానని అయ్యగారు వాళ్ళకి చెప్పకండి అమ్మగారు, లేదంటే నా తోలు వెలిసేస్తారు. ఉంటాను అమ్మగారు. పెద్దమ్మా, పెద్దమ్మా, ఏమైంది పెద్దమ్మా? పెద్దమ్మా కూర్చోండి. పెద్దమ్మా, పెద్దమ్మా, ఒక నిమిషం. పెద్దమ్మా, వెంకన్న ఏం చెప్పాడు? నువ్వెందుకు ఇలా అయిపోయావు? పెద్దమ్మా, ఏమైంది పెద్దమ్మా? మీ పెదనాన్న మారిపోలేదమ్మా. రోజు రోజుకి కక్ష పెంచుకుంటున్నాడు. గంగా వాళ్ళని పంచాయతీకి ఇడ్చారంట. ఏంటి? అవును శివ, చెల్లెళ్ళని తీసుకొని పంచాయతీకి రావాల్సిందేనని ఊరంతా చాటింపు వేశారంట. ఆ సమయంలో నేను పూజలో ఉన్నానో పనిలో పడ్డానో ఆ చప్పుడు వినిపించలేదు. ఇప్పుడు నీ గుండె చప్పుడు వినిపిస్తుంది పెద్దమ్మా. నువ్వెంత భయపడుతున్నావో అర్థమవుతుంది. గంగ ఎవ్వరికి అన్యాయం చెయ్యడు, ఎవ్వరిని పల్లెత్తు మాట కూడా అనడు. తన జోలికొస్తేనే తప్ప ఇంకెవ్వరి వంక చూడడు. కుట్రలు కుతంత్రాలతో ఆలోచించే పెదనాన్న ఉద్దేశమేంటో నాకు అర్థమైంది. వాళ్ళు బాధపడకూడదు అనుకున్నాడు, బాధలే పడాలి అనుకున్నాడు. అందుకే ఈ రాద్ధాంతం. హోటల్ పెట్టుకొని వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. జేబులు ఖాళీ అయితే కడుపులు కూడా ఆకలితో ఖాళీగా ఉంటాయని తెలుసు. అందుకే అలాంటిదేదో మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. చెయ్యని, ఏం చేస్తాడో చెయ్యని. ఊరు పెదనాన్నకు భయపడచ్చు, ఎందుకంటే వాళ్ళు చలాయించేది రౌడీయిజం. నేను భయపడను, ఎందుకంటే నేను నమ్ముకున్నది నిజం నిజం నిజం. ఎన్నో ఏళ్లుగా పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈసారైనా మంచి జరిగేలా చూడు స్వామి. ఏ అమృత, పంచాయతీ ఎందుకు పెట్టించారే? మేమేం పెట్టించలేదు, వీళ్లే పంచాయతీకి రమ్మని దండోరా వేయించారు. దండోరానా? ఎందుకంట? అదే తెలీదు. గంగా, న్యాయం జరగాలని పంచాయతీ దగ్గరకు వస్తారు, కానీ నువ్వు వస్తే తప్ప న్యాయం జరగదని వరదరాజు గారి వాళ్ళ అబ్బాయి దేవరాజు ఫిర్యాదు చేశాడు. నేనెవరికి న్యాయం చేయాలి? నాకే న్యాయం చేయాలి బావా. ఓ పోలీసారు, మీకేం అన్యాయం జరిగిందని మా గంగ బావ న్యాయం చేయాలి? పోలీసోడు కూతురు కాబట్టి కరెక్ట్ గా అడిగింది. చెల్లెల్ని అంటేసుకొచ్చిన గంగే మాకు అన్యాయం చేశాడు మంగా. మా అన్న ఎవరికి అన్యాయం చేయలేదు. అనవసరంగా అబండాలు వేయకండి. ఎవరికి ఏ అన్యాయం చేశాడో చెప్పండి. ఏ కుముదా, నువ్వు మాట్లాడకు.
పంచాయతీ పెద్దల సమయం వృధా చేయకుండా విషయం సూటిగా చెప్పేస్తాను. మీ అందరికీ తెలిసిన విషయమే. గంగ తన చెల్లెలు శ్రీవల్లిని నాకిచ్చి పెళ్లి చేస్తాడని మేమెంతో ఆనందంగా శుభలేఖలు పంచుకున్నాం, ఆశలు కూడా పెంచుకున్నాం. సరిగ్గా ఊరంతా పెళ్లికొచ్చే టైంలో పెళ్లి ఆగిపోయేలా చేశాడు. సొంత చెల్లెలు పెళ్లిని ఎందుకు ఆపుతాడండి? శ్రీవల్లమ్మ పెళ్ళవ్వాలని గంగన్న మొక్కని దేవుడు లేడు. అట్లాంటిది పెళ్లి జరగకూడదని ఎందుకు మొక్కుకుంటాడు? మరి మా పెళ్ళెందుకు ఆగిపోయినట్టు? నా వల్ల నా వల్ల నా వల్ల ఏమ్మా శివ, నువ్వే మీ అన్న పెళ్ళిని ఆపేసావా? నేను ఆపలేదు, నా వల్లే పెళ్లి ఆగిపోయింది అంటున్నాను. నేను చావు బతుకుల్లో ఉంటే నా శవానికైనా తాళి కట్టించండి అనేసి ఈ పెద్ద మనిషి వాళ్ళమ్మ నిర్ణయించుకున్నారు. నాకు ఇష్టం లేని పెళ్ళి నాకు ఇష్టం లేని వారితో జరుగుతూ ఉంటే అప్పటికి కొన ఊపిరితో ఉన్న నేను బతికి బయటపడ్డా సరే, నాకు అన్యాయం జరిగితే బతకననేసి మా పెద్దమ్మ గంగా బావతో తాళి కట్టించింది. నేను హాస్పిటల్లో ఉంటే ఇక శ్రీవల్లి పెళ్లి ఎలా జరుగుతుంది? అందుకే ఆగింది. దానికి వీళ్ళెందుకు బాధ్యత వహించాలి? నువ్వు గంగతో తాళి కట్టించుకున్నావు సరే, మరి శ్రీవల్లి కూడా దేవతో తాళి కట్టించుకోవాలి కదా. నా కొడుకు మీద లేనిపోని నిందలేస్తే అది నిజమేనేమోనని గంగ పెళ్లి వాయిదా వేసుకున్నాడు. పెళ్లి వాయిదా వేసుకోలేదు, ఆపేసుకున్నాం. చూసినారా, మరి మాకు అన్యాయం జరిగినట్టే కదా. బంధుమిత్రులందరికీ నా కొడుకు పెళ్ళి గంగ చెల్లుతోనని చెప్పుకున్నాక ఇట్లా జరిగితే మా పరువేం కాను. మీ పరువుని మీ కొడుకే తీశాడు అని మీకు తెలీదా? దేవరాజు గారు ఏం చేశారమ్మా? ఒక ఆడపిల్లని నమ్మించి మోసం చేసి తను నెల తప్పేలా చేసి పైకి ఏమీ ఎరగని వాడిలా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. పోలీస్ ఆయన గారికి ఈ కథలు కూడా ఉన్నాయన్నమాట. అట్టా చేసినందుకే కదా మా అన్న ఈ పెళ్లి వద్దనుకున్నది. అట్ట ఎట్ట వద్దనుకుంటాడు? ఆ పిల్ల దేవ మీద అబాండాలు వేసినంత మాత్రాన సరిపోద్దా? అది నిజమని నిరూపించాలి. నిరూపించడానికి ఆధారాలేవి? నిరూపించలేకే వెళ్ళిపోయింది నాన్న. లేదంటే ఈ పాటికి నన్ను పంచాయతీలో నిలబెట్టి న్యాయం చేయండి అని అడిగేది. అది నిజమేనమ్మా. ఆ అమ్మాయికి నిజంగా అన్యాయమే జరుగుంటే పంచాయతీకి రావాలి కదా. రాకపోతే మీ అన్న మీద కక్ష సాధింపు కోసం నువ్వే అలా చేసావనుకుంటాం కదా. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అన్న పరువు, ఈ ఊరికే గవర్నమెంట్లో ఉన్న పెదనాన్న పరువు అందరి ముందు తీసేసావు కదమ్మా. తాళి కట్టించుకున్నాక కూడా ఇంకా చిన్నతనం పోలేదు. పిల్ల చేష్టలు చేస్తుంది. ఏం చేస్తాం? ఇప్పుడేం చేయాలో చెప్పండి నాన్న. గంగబావ శ్రీవల్లిని కూడా వెంట పెట్టుకొచ్చాడు కాబట్టి ఇక్కడే ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి. అందరికీ కార్డులు పంచినాం. కారణం లేకుండా పెళ్లి ఆగిపోతే పరువు పోతుంది. మీ కొడుకే ఒక ఆడపిల్లను మోసం చేశాడని శివమ్మే చెప్పింది కదయ్యా, దీనికేమంటారు? అరే, నిరూపించలేనప్పుడు నిజాలు కూడా అబద్ధాలవుతాయి. ఇక ఈ విషయం తేలిగ్గా తీసుకుని తీసుకొచ్చిన శ్రీవల్లిని నా కొడుక్కిచ్చి
పెళ్లి చేస్తానని మాట ఇవ్వండి. ఏమంటావు గంగా? ఇంతమంది పెద్ద మనుషులు ఇక్కడున్నాక ఎవరికైనా సరే న్యాయం చేస్తారనుకుంటున్నాను. చెయ్యాలి కూడా. పెళ్లి కార్డులు పంచినందుకే మా పరువు పోయింది, మర్యాద పోయింది అని మమ్మల్ని పంచాయతీకి తీసుకుని వచ్చేలా చేశారు. అలాంటప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను. నేను పెళ్లి చేసుకున్న వాళ్ళ చెల్లెలు వాళ్ళింట్లోనే ఉంది కదా, మరి తనని అత్తారింటికి పంపించరా? అంటే మా ఇంటికి సాగనంపరా?